ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక విశేషమైన శుభాకాంక్షలు. ఎందుకో తెలుసా? ఈ దినము గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారము అని చెబుతారు. కొందరు గుడ్ ఫ్రైడే అని చెబుతారు. ఈ దినము ఏమిటి విశేషమంటే, యేసుక్రీస్తు శిలువలో మరణించిన దాన్ని జ్ఞాపకము చేసుకొని ఒక దినము. ఆయన మన కొరకు కాళ్లల్లో చేతుల్లో మేకులు కొట్టబడిన వారుగా శిలువలో వ్రేలాడి మరణించినారు కదా. ఆ దినము, దాన్ని జ్ఞాపకము చేసే ఒక దినమిది. యేసు మరణించి 3వ దినమున జీవంతో లేచినారు. అయితే ఆయన శిలువలో మరణించినది ఒక ముఖ్యమైన కార్యము కదా. ఎందుకు ఆయన మరణించాలి? దేవుడు మనిషిగా అవతరించి ఎందుకు మరణించాలి అని అంటే, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగదు. మనిషి యొక్క గొప్ప సమస్య పాపమే. పాపము వాని సమాధానమును చెడగొట్టును, మనసాక్షిని బాధించును. పాపము రోగములను తీసుకుని వచ్చును, వేదనలు తీసుకుని వచ్చును, శాపమును తీసుకుని వచ్చును, చివరికి నరకాగ్నిలోనికి తీసుకుని వెళ్ళును. కనుక అన్ని మతములలో పాప క్షమాపణ కొరకు చాలా పారంపర్యమైన ఆచారములను చెప్పుచున్నారు, చేయుచున్నారు, పరిహారమును కూడా చేస్తున్నారు. పాపమునకు ఒక పరిహారము అవసరమని అందరికీ తెలియను. ఏమి చేస్తే మన పాపమునకు నివర్తి కలుగునని అనుకుంటున్నారు? డబ్బు ఇచ్చి పోగొట్టుకొనగలమా? లేక మనల్ని కొట్టి గాయపరుచుకుని నల్లగొట్టుకుంటే పోవునా? లేక దాన ధర్మాలు చేస్తే పోతుందా? దేనికి కూడా పాపం పోదు. ఒక పరిహారము అవసరము. దాని కొరకే అన్ని వేదములు చెప్పుచున్నవి. రక్తము చిందించడము ద్వారానే పాపక్షమాపణ కలుగును. పవిత్రుడైన ఒక మనిషి రక్తము చిందించితేనే మనుషుల పాపమునకు క్షమాపణ కలుగును. మనుషుల తృప్తి కొరకై మృగములు పక్షులను బలిగా ఇచ్చి రక్తము చిందించి నా పాపములు క్షమించబడ్డాయని తనను తృప్తిపరచుకొనుచున్నారు. అయితే అది పరిపూర్ణమైన విమోచనని ఇచ్చేది కాదు. కనుకనే దేవుడు మనిషిగా అవతరించి పరిశుద్ధమైన ఒక జీవితము జీవించారు. యేసుక్రీస్తు పరిశుద్ధమైన జీవితము జీవించి తన 30 సంవత్సరముల వయస్సునకు సేవను ప్రారంభించి 3.5 సంవత్సరములు ప్రజలకు మేలులు చేసి శిలువలో మరణించుటకు తనను సమర్పించుకున్నారు. ఎందుకు ఆయన వచ్చి మన కొరకు మరణించి ఒక పాప పరిహారము చెయ్యవలను అని చెబితే, 1 యోహాను 3వ అధ్యాయము 16వ వచనము చెప్పుచున్నది, యేసుక్రీస్తు మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనగలుగుచున్నాము. ప్రేమ, మీ మీద ఉంచిన ప్రేమ, నా మీద ఉంచిన ప్రేమ. అయ్యో, నేను సృష్టించిన నా పిల్లలు ఈ పాపములో చిక్కుకుని శాపమునకు లోనయ్యి ఈ దుష్ట సాతానుని వలన వేదన పడుచున్నారే. దీనికొక పరిహారము చెయ్యాలని చెప్పి ఆయన మన మీద ఉంచిన ప్రేమను బట్టి ఆయనే ఈ లోకమునకు మనిషిగా వచ్చి తననే శిలువలో బలిగా సమర్పించుకొని పాపమునకు శాపమునకు పరిహారము కలుగజేశాను. ఏ పాపము శాపము మిమ్ములను బాధించకుండా దానిలో నుండి ఒక విడుదలను ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వాదంగా జీవింపజేయుటకు ఆ ప్రేమను బట్టి తనను బలిగా సమర్పించుకున్నారు. ఆ ప్రేమను మీరు విశ్వసిస్తున్నారా? మీ మీద యేసు ఉంచిన ప్రేమను విశ్వసించి ఇంతగా నా మీద మీరు ప్రేమ ఉంచారా? యేసు, మీ రక్తము ద్వారా నన్ను కూడా కడిగి పవిత్రపరచుము, ఈ పాప శాపము నుండి విమోచించండి అని ప్రార్థించారంటే ఈ యేసు శిలువలో రక్తము చిందించి మరణించిన ఆశీర్వాదమును మీరు పొందుకుంటారు. అప్పుడే మీరు ఆ నిజమైన ప్రేమను రుచి చూడగలరు. అయ్యో, ఎంత గొప్ప ఆశీర్వాదమును నాకు ఇచ్చుటకు ఆయన తననే శిలువలో బలిగా ఇచ్చారు. ఆ ప్రేమ ఎంత గొప్పది అని, ఆ ప్రేమ ఈ దినము మిమ్మల్ని సంధించుచున్నది. ఆ ప్రేమ మారనిది. కనుక యేసు చెప్పుచున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, పాపము శాపము వేదన అని కలత చెందక నేను నీ కొరకు శిలువలో రక్తం చిందించి తిని నా రక్తము వలన నేను నీకు పాప క్షమాపణ విమోచన ఇచ్చేదనని చెబుతున్నారు. విశ్వసించెదరా? ఆ ప్రేమను అంగీకరించెదరా? ఆ ప్రేమను అంగీకరిస్తే దాన్ని జ్ఞాపకము చేసుకుని దేవుని స్తుతించెదరా? దేవా, యేసయ్యా, నా మీద ఉంచిన ప్రేమను బట్టి మీరు మనిషిగా వచ్చి నాకు ఒక విడుదల సమాధానము ఇచ్చుటకై, నా పాపమునకు శాపమునకు పరిహారము కలుగజేయుటకై శిలువలో రక్తము చిందించి మరణించి ఇంతగా ప్రేమ చూపినారు. మీకు స్తోత్రములు. ఆ ప్రేమను నేను అంగీకరించెదను. ఆ రక్తము ద్వారా నన్ను కడిగి పవిత్రపరచుము. నాకు ఆ పాపము శాపము నుండి విడుదలను ఇచ్చి నన్ను ఆశీర్వదించుము. మీ ప్రేమ కొరకై స్తోత్రములు. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.
సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.